శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో కుంభరాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 24 జనవరి 2027 వరకు సింహరాశిలో ఉంటున్నాడు. రాశిత్రయ సంచారం ఉంది. ఇక శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థితి ఉంది. అయితే కుంభరాశి వారికి ఈ 4 గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 1 జూన్ వరకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. చివరిలో మళ్ళీ 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది అనుకూలంగా ఉంది. కాబట్టి గురువు ఓవరాల్గా బాగానే ఉన్నాడు. శని మట్టుకు 2వ స్థానంలో ఏలినాటి శని కుంభరాశి వారికి చివరి సైకిల్లో ఉన్నాడు. గోచార రీత్యా శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు జన్మస్థానంలో, కేతువు 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ సంవత్సరము గ్రహస్థితి ఉంది. అయితే ఈ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే రాహువు జన్మస్థానంలో ఉన్నాడు, కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. రాహువు ప్రభావం బాగా ఉంటుంది. జన్మస్థానంలో ఉన్నప్పుడు మనకు చంచలమైనటువంటి మనస్తత్వాన్ని కల్పిస్తాడు. అంటే ఆలోచనల లోపల అస్థిరత్వము ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక వేగంగా అంటే తొందరగా మన ఆలోచనలను మార్పు చేసుకుంటూ ముందుకు వెళతాం. ఇది అంత మంచిది కాదు. అంటే రాహు మూలకంగా ఇలాంటి ఫలితం కలుగుతుంది. మంచి చెడు అనేటువంటిది పక్కన పెట్టినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి ఫలితం ఏంటి అనంటే మన లోపల ఒక అస్థిరతను క్రియేట్ చేస్తాడు. దాన్ని మనము కొంత జాగ్రత్తగా ఆలోచిస్తూ మన స్కిల్స్ను ప్రదర్శించాలి. ఇక ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. వ్యాపారంలో నూతన ప్రయోగాలు మీరు చేస్తారు. ఆదాయం మట్టుకు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో అస్థిరత గోచరిస్తుంది. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల మధ్యన అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి చర్చల మూలకంగా కొంత అస్థిరత గోచరిస్తుంది. భార్యాభర్తల మధ్యన సహనం బాగా అవసరం ఈ సంవత్సరము. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నరాలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి రాహు కేతుల మూలకంగా. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టండి. ప్రయాణాలు మీరు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఈ సంవత్సరము. శత్రువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. మీకు ఎవరైతే గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళ నుండి మీరు కొంచెం దూరంగా ఉండడము చాలా మంచిది. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. మానసికమైనటువంటి ప్రెషర్ ఈ సంవత్సరం కొంచెం కనబడుతుంది. అయితే అధైర్యపడకుండా మీరు పనులను ప్రారంభించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. గురువు యొక్క దృష్టి ఉంది. 5వ 7వ స్థానాలలో ఉన్నాడు గురువు. కాబట్టి గురువు యొక్క దృష్టి మీకు ఈ సంవత్సరం రక్షణగా ఉంటుంది.
కాబట్టి ఆధ్యాత్మికత వైపుకు మీరు ఎక్కువ ఆలోచనలను మరల్చే అవకాశం బాగా కనబడుతుంది. చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగంలో మార్పు ఆలోచన ఉంటుంది. పెట్టుబడులు జాగ్రత్తగా చేస్తారు. కుటుంబ పెద్దలతో సహాయ సహకారాలను తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. సంవత్సరం మధ్యలో కొంత పనులు మందకోడిగా ఉన్నప్పటికీ ప్రారంభంలో చివరి లోపల మీకు గురువు దృష్టి మూలకంగా, గురువు యొక్క సంచారం మూలకంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇకపోతే సహనము చాలా అవసరము అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి మీరు ఎంత ఓపికతో ఉన్నట్టయితే అంత మంచి ఫలితాలను ఈ సంవత్సరం పొందుతారు. 1కి 4 సార్లు ఆలోచించి పనులను ప్రారంభించడం మంచిది. జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు విజయ సూచనలు, కార్య సాఫల్యం ఎక్కువగా కనబడుతుంది ఈ సంవత్సరము. ఇకపోతే ఈ సంవత్సరము ఓవరాల్గా శని, రాహు, కేతులు ప్రతికూలంగా ఉన్నారు గనక శనేశ్వరుడి ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. హనుమత్ దర్శనం చేసుకోండి. నల్లటి వస్త్రం లోపల నువ్వులు ఉంచి దానం ఇవ్వండి. అంటే నువ్వుల దానము, నల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వడము, నూనె దానం కూడాను మీకు చాలా శ్రేష్టమైనటువంటిది. ఇవి చేసినట్టయితే మీరు ఈ సంవత్సరము సత్ఫలితాలను పొందుతారు. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి ఈ సంవత్సరము. ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.